నల్గొండ జిల్లా కొండమల్లపల్లి నాగార్జున గ్రామర్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ గురైన సంఘటన తెలిసింది. దానికి భాగంగా కూడా మొత్తం కూడా ఎలా జరిగింది, మొత్తం ఆ కేసు మొత్తం ఏ విధంగా ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం దానిలో భాగంగానే తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఈరోజు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఎట్లా జరిగింది, ఏం జరిగిందని చూసుకుంటే మొత్తం కూడా మంగళవారం సాయంత్రం రూపారెడ్డి స్కూలు విధులు ముగించుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇదే రోడ్డు గుండా వచ్చి ప్రస్తుతం మనం చూస్తుంది రూపారెడ్డికి సంబంధించిన ఇల్లు. ఈ ఇంటి దగ్గర కూడా ఆమె స్కూటీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్కూటీ ఆపిన తర్వాత కూడా ఈ డోర్ ఆ డోర్ తీసుకొని లోపల స్కూటీ పార్క్ చేసేది. స్కూటీ పార్క్ చేసి బయటికి వస్తూ పక్కనే ఉన్నటువంటి చెట్ల వైపు కూడా చూసుకుంటూ ఆ చెట్లకు పూసిన పువ్వులను కూడా చూసుకుంటూ కూడా ఆమె ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా డోర్ వేసుకున్న తర్వాత జరిగిన కొద్దిసేపటికే రక్తపు మడుగులో కూడా అతి దారుణంగా కూడా దానికి సంబంధించిన రూపారెడ్డి కాబడినటువంటి పరిస్థితి. మొత్తం దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. ఫిర్యాదు అందుకొని కూడా పూర్తిగా దర్యాప్తు చేశారు. మొత్తం కూడా సుమారు 200 మందిని కూడా విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు చేసిరనేది కూడా అన్ని రకాలు కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే అది ఎవరు చేశారని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తారు. కానీ చివరికి వచ్చేసరికి మాత్రం దర్యాప్తు ముగిసేసరికి మాత్రము ఏదైతే రూపారెడ్డి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులే ఈ దారుణ చేశారని కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. వాళ్ళకు అదుపులోకి తీసుకొని విచారించి కూడా రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా విద్యార్థులు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు రూపారెడ్డి సంబంధించిన ఆమెని 2-3 సార్లు ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు స్కూల్లో కూడా వాళ్ళను వాళ్ళతోటి కొంచెం మీరు కరెక్ట్గా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి అని చెప్పినందుకే కక్ష పెట్టుకొని ఈ చేయడానికి కూడా వారు ఒక పథకం పనినట్టు కూడా కనపడుతుంది. మొత్తం కూడా సీసీ కెమెరాలలో పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో కూడా బాగా రెక్కి నిర్వహించి సోషల్ మీడియాను కూడా చూసుకుంటూ దీనికి సంబంధించి పూర్తిగా రెక్కి నిర్వహించి ఈ హత్య చేసినట్టు కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. రూపారెడ్డికి సంబంధించిన ఇల్లు కుండమెల్లపల్లిలో ఉన్నటువంటి కొద్దిగా బ్యాక్ సైడ్ ఉండడంతో వెనక మొత్తం పూర్తిగా కొంచెం ఖాళీ ప్రదేశం ఉంటుంది, కంప చెట్లు ఉంటాయి. అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇక్కడ నుంచి వెళ్ళి మనము లోపలికి వెళ్తే మన పని ఈజీ అవుతుందని కూడా విద్యార్థులు స్కెచ్ చేసుకున్నట్టు మనకు తెలుస్తున్నట్టు పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా మనం చూసినటువంటి ఈ పరిస్థితి కనపడుతుంది. ఆ పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి భాగంగా అన్ని రకాలుగా సుమారు ఒక 200 మందిని కూడా విచారించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఇలాంటి క్లూస్ అందకపోవడంతో కూడా మొత్తం దీనికి సంబంధించి మొత్తం కాల్ డేటా మీద కూడా పూర్తిగా మొత్తం పోలీసులు దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. దానిలో భాగంగా చివరిసారిగా రూపారెడ్డి మంగళవారం సాయంత్రం ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ పిన్నితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు బాబు అనే ఒక మాట వినపడింది. ఆ వినపడిన రికార్డ్ అయింది. దానిలో భాగంగానే పోలీసులు ఈ రూపారెడ్డి ఎవరిని బాబు అని పిలుస్తుందని కూడా కోణంలో కూడా విచారణ చేశారు. దానిలో భాగంగా స్కూల్లో సంబంధించిన స్కూల్ పిల్లలను ఆ విధంగా సంబోధిస్తుందని కూడా తెలిసినమంటే స్కూల్కి సంబంధించిన వాళ్ళని పూర్తిగా విచారణ చేశారు. మొత్తం కూడా రూపారెడ్డి చనిపోయిన తర్వాత స్కూల్కు 5 రోజులు సెలవులు ప్రకటించారు. 5 రోజుల తర్వాత కూడా ఎవరెవరు స్కూల్కు రాలేదన్న కోణంలో కూడా పూర్తిగా విచారంతో 10వ తరగతికి సంబంధించిన విద్యార్థులు స్కూల్స్ కు రావట్లేదని కూడా విచారించారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళ బ్యాగ్ చెక్ చేయగా వాళ్ళ బ్యాగులో కూడా ఆ నోట్ల కట్టలు రక్తపు మరకలు ఉన్న నోట్ల కట్టలు కూడా ఉన్నాయని కూడా ఆ పోలీసులు చెప్పినట్టు పరిస్థితి. దీని ఆధారంగానే మొత్తం దీనికి సంబంధించి ఆ విద్యార్థి చేశారని కూడా ఒక నిర్ధారణకు వచ్చి వాళ్ళని అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా నిజం ఒప్పుకున్నారని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తం దీనికి సంబంధించి చేయడానికి గల కారణాలు ఏంటి, ఎలా వాళ్ళు వచ్చారనేది కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా కూడా సీసీ కెమెరాల్లో కూడా ఎక్కడ సీసీ కెమెరాల్లో పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో కూడా సంబంధించిన ఆ రూపారెడ్డికి సంబంధించిన బ్యాక్ సైడ్ ఇంటికి సంబంధించి వెనక సైడు మొత్తం మట్టి కుప్ప ఉంటుంది. ఈ మట్టి కుప్పను ఎక్కిన తర్వాత ఈజీగా పహారీ గోడకి ఎక్కి అవతలికి దునికి అక్కడి నుంచి ఏదైతే కిచెన్ డోర్ ఉంటుంది, కిచెన్ డోర్ రూపారెడ్డి వెలుతురు రావడానికి అదే గాలి రావడానికి కూడా కిచెన్ డోర్ ప్రతిరోజు సాయంత్రం కూడా తీసి ఉంటుంది. దానిలో భాగంగానే వీళ్ళు అక్కడికి వెళ్ళినట్టు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీనికి కరెంటు స్తంభం తర్వాత పహారీ కూడా చాలా చిన్నగానే ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి ఎక్కి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి ఎక్కే అవకాశం అంతా స్పష్టంగా కనబడుతుంది. ఎక్కిన తర్వాత ఈజీగా
రూపారెడ్డి ఇంట్లోకి వచ్చిన పరిస్థితి. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తిన్నగా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత సైడ్కి వస్తే అక్కడ రూపారెడ్డికి సంబంధించిన కిచెన్కి సంబంధించిన డోర్ ఉంటుంది. ఆ డోరు తీసి ఉండడంతో లోపలికి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో అప్పటికే రూపారెడ్డి హత్య చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ విధంగా మళ్ళీ గోడ దునికి హత్య చేసిన తర్వాత గోడ దునికిన తర్వాత కూడా సేమ్ సీన్ ఇలా దిగేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మట్టి కుప్పలు చెట్లు ఉంటాయి. మొత్తం కూడా ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఇక్కడ ఒక్కటి కూడా సీసీ కెమెరా ఉండని ప్రాంతంలో కూడా ఇక్కడ నుంచి విద్యార్థి కూడా ఎస్కేప్ అయినట్టు కూడా పోలీసులు విచారణ చేసినట్టు పరిస్థితి. ఎవరైతే వాళ్ళకు చేతులకు వేసుకున్న గ్లౌజులు ఉన్నాయో ఆ గ్లౌజ్లను పక్కనే చెట్ల పొదల్లో కూడా వేసి అక్కడి నుంచి పారిపోయారని కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం కూడా దీనికి సంబంధించి అన్ని రకాలుగా పోలీసులు దర్యాప్తు చేశారు. సుమారు 100-150 సీసీ ఫుటేజ్లను సేకరించి చెక్ చేసినట్టు పరిస్థితి ఉంది. ఒక 100-120 మందిని, సుమారు 150-160 మందిని కూడా అనుమానితులను కూడా చాలా వరకు అనుమానితులను కూడా విచారించినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఎలాంటి క్లూ జరగదు. అంటే క్లూ జరగకపోవడంతో కూడా దీనికి సంబంధించి ఈ బాబు అనే పిలుపు రావడం, ఎవరిని సంబోధిస్తుందని చెప్పడంతో కూడా ఇటు స్కూల్ వైపు వెళ్ళి ఆ స్కూల్కు సంబంధించిన విద్యార్థులే ఈ ఘాతకానికి పాల్పడ్డారని ఒక నిర్ధారణకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళు రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం రూపారెడ్డి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, కొండమల్లపల్లి.